బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. సంజయ్ ని సాదరంగా ఆహ్వానించారు చిరంజీవి. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శాలువాతో సత్కారం చేశారు. ఆయన తగిన పదవి లభించిందంటూ సంజయ్కి చిరు అభినందనలు తెలిపారు. విద్యార్థి దశలో చిరంజీవి సినిమాలకు వీరాభిమానిని అని అన్నారు బండి సంజయ్. ఇరువురి మధ్య రాష్ట్ర దేశ రాజకీయాలపై అరగంటకు పైగా చర్చ జరిగింది. చిరంజీవిని కలవడం ఆనందంగా ఉందని అన్నారు బండి సంజయ్. మర్యాద పూర్వకంగానే కలిశారంటూ కూడా స్పష్టం చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. బండి సంజయ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరంజీవిని కలిసి అటు పుష్పగుచ్చం అందించారు. అందించిన తర్వాత ఇద్దరు కలిసి దిగిన ఫోటోలకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితమే వీళ్ళిద్దరి మధ్య కూడా భేటీ జరిగింది. దాదాపు అరగంటకు పైగా భేటీ జరిగింది. దేశ అలాగే రాష్ట్ర రాజకీయాలతో పాటు మరికొన్ని అంశాలు డిస్కషన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవికి వీరాభిమాని కూడా గతంలో ఆయన చెప్పిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నాం ఇప్పుడు. అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిరంజీవితో బండి సంజయ్ భేటీకి సంబంధించిన విజువల్స్ అవి అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఇటు చిరంజీవితో బండి సంజయ్ భేటీకి సంబంధించి ఎటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చాయి, ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి అక్కడ? యాసొచ్చినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మెగాస్టార్ చిరంజీవిని కలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చిరంజీవికి సంబంధించి గత కొంతకాలంగా బీజేపీకి దగ్గరగా ఉంటున్నాడు. బీజేపీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటున్నటువంటి చిరంజీవిని ఈరోజు కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. మర్యాదపూర్వక కలయిక అయినప్పటికీ వారిద్దరి మధ్య ఆసక్తికరమైనటువంటి సంభాషణలు కొన్ని జరిగాయని చెప్పి తెలుస్తుంది. ఒకవైపు బండి సంజయ్ చిరంజీవిని కూడా ఆప్యాయంగా పలకరిస్తూ బండి సంజయ్ ని సత్కరించి పూలగుచ్చం వేయడం కాకుండా మరొక వైపు చిన్నప్పుడు చిరంజీవి చిరంజీవి మీ సినిమాలు చూసి పెరిగానని చెప్పి కూడా బండి సంజయ్ ఒకవైపు చిరంజీవికి వెల్లడించగా చిరంజీవి దానికి రిప్లై ఇస్తూ కూడా చాలా కష్టపడ్డారు, దానికి తగిన ప్రతిఫలం దొరికింది అంటూ కూడా చిరంజీవి బండి సంజయ్ కి కూడా ఒకవైపు రిప్లై ఇచ్చినట్టు సమాచారం. మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విజయానంతరం కూడా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే రోజు చిరంజీవి ఆ స్టేజ్ పైన కూడా ఉన్నాడు. అక్కడ చీఫ్ గెస్ట్ కూడా ఒకవైపు కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరాగా అప్పుడు అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన అలయన్స్ బీజేపీ అలయన్స్ ఏదైతే ఉందో అక్కడ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని సైతం కూడా స్టేజ్ మీద ఉండడం కాకుండా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపునే మరొక పక్క పవన్ కళ్యాణ్ ను చిరంజీవి వద్దకు తీసుకెళ్లి వాళ్ళిద్దరిని చెరొక పక్కన కూడా నిల్చోబెట్టుకుని ఆ క్షణం ఏదైతే ఉందో నిల్చోబెట్టుకుని అభివాదం తెలిపినటువంటి క్షణాన్ని కూడా గుర్తు చేసుకుంటూ అది మర్చిపోలేని క్షణం అంటూ కూడా చిరంజీవి బండి సంజయ్ కి అయితే తెలిపినట్టు సమాచారం. మరొక పక్క చిరంజీవి గత కొంతకాలంగా కూడా బీజేపీ నేతలతో తరచూ టచ్ లో ఉంటున్నారు. ఇది ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఒకవైపు కూడా చిరంజీవి గోల్కొండలో జరిగినటువంటి లైట్ అండ్ సౌండింగ్ షో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఫంక్షన్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవడం తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్ లో చిరంజీవికి దేశంలో అత్యుత్తమ పురస్కారం రెండవదైనటువంటి పద్మ విభూషణ్ కూడా ఒకవైపు కూడా బీజేపీ అందించింది. తరచుగా బీజేపీ నేతలు సైతం కూడా చిరంజీవిని కలవడం, మరొక పక్క టీడీపీ జనసేనకు సంబంధించి మరొక వైపు బీజేపీకి సంబంధించి అలయన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ కీలకంగా ఉండడం కూడా ఒకవైపు కూడా రాజకీయంగా బీజేపీ ఉపయోగించుకుంటుంది చిరంజీవిని అని చెప్పి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరి చిరంజీవి గతంలో కూడా చిరంజీవికి బీజేపీ రాజ్యసభ ఇచ్చేందుకు కూడా చూస్తుంది. ఎందుకంటే చిరంజీవికి సంబంధించి రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణకు సంబంధించి కానివ్వండి పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర మంత్రి కూడా పనిచేసినటువంటి చిరంజీవికి ఇప్పటికే ప్రత్యేక అభిమాన ఆదరణ ఉంది. కాబట్టి చిరంజీవిని తరచుగా బీజేపీ టచ్ లోకి వెళ్లి ఆయన అభిమానులను తమ వైపు తిప్పుకునేందుకు కూడా ప్లాన్ చేస్తుందని చెప్పి కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు సచిన్. రైట్, అంటే ఈ భేటీ తర్వాత రాజకీయ టర్న్ తీసుకునే అవకాశం ఉందా? అటువంటి చర్చ బీజేపీలో జరుగుతోందా ఇప్పుడు? డెఫినెట్ గా సచిన్, ముందు నుంచి చిరంజీవి నేను చెప్తున్నాను కిషన్ రెడ్డికి సంబంధించి గతంలో గోల్కొండకు సంబంధించిన లైట్ అండ్ సౌండ్ షో ఏదైతే ఉందో దానికి చిరంజీవి హాజరవడం, ఆ తర్వాత చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం, ఆ తర్వాత
ఆ రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవికి సంబంధించి చిరంజీవి సాక్షాత్తుగా అటు కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా ప్రత్యేక ఇంటర్వ్యూ చేసి అది విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మోడీ కూడా ఒకవైపు అటు అల్లూరి సీతారామకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ సంబంధించి ఏపీకి వచ్చినప్పుడు ప్రత్యేక అతిథిగా చిరంజీవిని ఆహ్వానించారు. మొన్న జరిగినటువంటి ఇందాక చెప్పుకున్నటువంటి అటు చంద్రబాబు ఆ సీఎం గా ఏదైతే ప్రమాణ స్వీకారం సభలో కూడా ఒకవైపు మోడీ ప్రత్యేకంగా చిరంజీవి వద్దకు వచ్చి అభినందించారు. ఇద్దరు ఒక్కసారి మీరు లైన్ నుండి ప్రయత్నం చేయండి. శ్రీధర్ అంశానికి సంబంధించి బండి సంజయ్ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సోషల్ మీడియా ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు. ఆల్వేస్ ఎ డిలైట్ టు మీట్ అన్నయ్య మెగాస్టార్ అంటూ కే చిరు ట్వీట్స్. ఆయన చిరంజీవి ప్రొఫైల్ ని ట్యాగ్ చేస్తూ ఏ వెల్ విషర్ అండ్ హంబుల్ పర్సన్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఐ వాజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిస్ మూవీస్ డ్యూరింగ్ స్టూడెంట్ డేస్ అంటూ కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఎస్, ఆ ఫొటోస్ ని ఆయన షేర్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఆయన చెప్పుకొచ్చారు చిరంజీవికి అంటే తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు చిరంజీవి సినిమాలకు పెద్ద అభిమానిని, వీరాభిమాని అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యంలో ఆ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. శ్రీధర్, ఇప్పుడు మీరు అన్నట్టుగా రాజ్యసభకి సంబంధించి ఆ పేరును పరిశీలించడం జరుగుతుందా? ఈ నేపథ్యంలోని ఈ భేటీ అనుకోవచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే రాజకీయ నేతలు ఒక సంస్థలో పేరు అంటే ఒకవైపు సొసైటీలో పేరున్నటువంటి వ్యక్తులను కలుస్తున్నారంటే వారికి సంబంధించి ఒకవైపు ఓటర్ల మీద ప్రభావం అన్న వారి ఉండేలా వాళ్ళని ఉపయోగించుకుంటారు, లేకపోతే వారికి సంబంధించి కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి ఏదైనా నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కూడా ఒకవైపు కూడా రాజకీయ నేతలు పావులు కలుపుతుంటారు. కాబట్టి ముందు నుంచే ఒకవైపు బీజేపీ ఎప్పుడైతే చిరంజీవికి ఇంపార్టెన్స్ ఇస్తుందో అప్పుడు కూడా ఒకవైపు రాజ్యసభ ఇచ్చేందుకే బీజేపీ కూడా అటువైపు చిరంజీవితో సన్నిహితంగా ఉంటుందని పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది. దానికి బీజేపీ తెరదింపుతూ కూడా పద్మ విభూషణ్ అయితే ప్రకటించింది. మరి రాజ్యసభకు చిరంజీవిని ప్రకటిస్తుందా? ఎందుకంటే చిరంజీవి గతంలో కాంగ్రెస్ నుంచి కూడా కేంద్ర మంత్రిగా ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి కూడా ఒకవైపు అటు కేంద్ర మంత్రిగా పనిచేస్తారు. ప్రస్తుతం రాజకీయంగా ఇనాక్టివ్ గా చిరంజీవి ఉన్నప్పటికీ చిరంజీవి యొక్క తమ్ముడు పవన్ కళ్యాణ్ అటు ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలయన్స్ లో కీలక పాత్ర పోషించినటువంటి చిరంజీవిని ఒకవైపు తెలంగాణలో కూడా ఒకవైపు పార్టీ వాడుకోవాలని చెప్పి ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా చిరంజీవికి రాజ్యసభ లేదంటే ఇతర ఏదైనా ఒకవైపు కూడా ఇతర ఎక్కడైనా ఆ చిరంజీవిని వేరే విధంగా వాడుకునే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి చెప్పొచ్చు. సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. సంజయ్ను సాదరంగా ఆహ్వానించారు. చిరంజీవి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శాలువాతో సన్మానించారు. తగిన పదవి లభించిందంటూ సంజయ్కి చిరు అభినందనలు తెలిపారు. విద్యార్థి దశలో చిరంజీవి సినిమాలకు వీరాభిమానిని అని అన్నారు బండి సంజయ్. ఇరువురి మధ్య రాష్ట్ర దేశ రాజకీయాలపై అరగంటకు పైగా చర్చ జరిగింది. చిరంజీవిని కలవడం ఆనందంగా ఉంది అని అన్నారు బండి సంజయ్. మర్యాద పూర్వకంగానే కలిశానని స్పష్టం చేశారు ఆయన.